ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. నకిలీ మద్యం కేసులో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. జోగి రమేష్ అరెస్టుకు ముందు ఇంటి దగ్గర హై డ్రామా నడిచింది. ఉదయం 5ంటికే జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు పోలీసులు. విజయవాడ సిట్ ఆఫీస్ కు అతన్ను తరలించడం జరిగింది. అద్దేపల్లి జనార్దన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ అరెస్ట్ చేశారు. జోగి రమేష్ తో పాటు మొత్తంగా 3గురిని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. జోగి రమేష్ అలాగే అతని సోదరుడు జోగి రాము, అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో 20కి చేరింది అరెస్టుల సంఖ్య. చంద్రబాబుది దుర్మార్గమైన పాలన అంటూ జోగి రమేష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నా భార్య బిడ్డల సాక్షిగా చెప్తున్నా, నేను ఏ తప్పు చేయలేదు అని అంటున్నారు జోగి రమేష్. ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మద్యం కేసులో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ప్రస్తుతం ఆయన్ని అరెస్ట్ చేసి ఆయనతో పాటు మరొక ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి సిట్ కార్యాలయానికి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఏ18 గా చేర్చబోతున్నారా? తర్వాతి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండే అవకాశం ఉంది ఈ కేసులో? నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ని కొద్దిసేపటి క్రితం అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి విజయవాడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్, ఈస్ట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లోనే ప్రస్తుతం జోగి రమేష్ని, ఆయన సోదరుడు జోగి రాము, అదేవిధంగా జోగి రమేష్ ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి ఆరేపల్లి రాము, ముగ్గురిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఎక్సైజ్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 17 మంది నిందితులుగా ఉన్నారు. ఇప్పుడు జోగి రమేష్ని ఏ18గా చేర్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉదయం 5 గంటల నుంచే జోగి రమేష్ నివాసానికి వెళ్ళినటువంటి అధికారులు అక్కడ 8 గంటల సమయంలో ఆయన్ని అరెస్ట్ చేశారు. జోగి రాము, ఆయన సోదరుని కూడా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు, మాజీ మంత్రి వెల్లంపల్లి, అదేవిధంగా దేవినేని అవినాష్తో పాటుగా ఇతర నేతలందరూ కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ దగ్గరకు కూడా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం జోగి రమేష్ని లోపల అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అద్దేపల్లి జనార్దన్కి ఆయనకి ఉన్నటువంటి సంబంధాల మీద కూడా ప్రశ్నిస్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. ఒకసారి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఏంటి సార్, ఏం చెప్తా ఉన్నారు పోలీసులు? ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సార్, ఏమాత్రం కూడా సమాచారం ఇవ్వట్లేదు. ఎక్కడ తీసుకెళ్తారో కూడా చెప్పిన పరిస్థితి లేదు. తీసుకొచ్చి ఇప్పుడు ప్రొబేషన్ ఆఫీస్లో, ఎక్సైజ్ ఆఫీస్లో తీసుకురావడం జరిగింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని తెలిసిన పరిస్థితి. ఎందుకంటే నిన్న ఏదైతే కాశీబొగ్గలో జరిగిన ఘటన ఉందో దాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పని, ఎలాగో ఆల్రెడీ గతంలో జనార్దన్ ఆల్రెడీ ఏదో వీళ్ళు చెప్పించిన పరిస్థితి చూశారు కాబట్టి ఆ కేసుని డైవర్ట్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ అనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటు. దానిలో భాగంగానే ఎటువంటి సంబంధం లేని, ఎటువంటి ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేని జోగి రమేష్ గారిని తీసుకొచ్చి అదుపులో ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి గతంలో ఆల్రెడీ జయచంద్రారెడ్డి అని చెప్పని ఆల్రెడీ అతను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు. ఆ బీఫామ్ ఇచ్చినప్పుడు కూడా జనార్దన్ పక్కనే ఉన్నాడు. అతను ఆల్రెడీ జయచంద్రారెడ్డి కూడా లెక్కర్లో ఆల్రెడీ అతను మామూలుగా ఎఫిడవిట్లో కూడా అన్ని వేయడం కూడా జరిగింది. కానీ వాళ్ళెవరిని కూడా ఎంక్వైరీ చేసిన పరిస్థితి లేదు. సంబంధం లేని వ్యక్తిని, ముఖ్యంగా మా పార్టీలో బీసీ నాయకుడు, పార్టీ గలం విప్పే నాయకుడు, అటువంటి వ్యక్తిని గొంతు నొక్కాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర తప్ప దీంట్లో ఎటువంటి నీతి నిజాయితీ లేదు. ఎందుకంటే దాదాపు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు ఆడుతుంటే 18 నెలల్లో ఒక అపోజిషన్ లీడరు కల్తీ మద్యం చేస్తుంటే చూస్తూ కూర్చుంటారు వీళ్ళు. ఇవన్నీ కూడా అధికార పార్టీ అండతోనే చేశారు కాబట్టి ఇది కేవలం ప్రతిదీ ఎత్తి చూపెడుతున్నాడు. ఇతన్ని ఏ విధంగా అదుపు చేయాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టి, అదేవిధంగా నిన్న కాశీబొగ్గ ఏదైతే ఇష్యూ ఉందో
దాన్ని డైవర్ట్ చేయడానికి చేసిన కుట్ర తప్ప ఇందులో ఎక్కడా కూడా నీతి లేదు, నిజాయితీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో జోగి రమేష్ సస్యలుగా బయటకు వస్తాడు గ్యారంటీగా. ఇప్పుడు అవినాష్ కూడా ఉన్నారు. ఏంటి సార్, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, మొత్తం మీ శ్రేణులన్నీ కూడా ఏం చెప్పారు? ఈరోజు ఒక తప్పుడు కేసు, సంబంధం లేని వ్యక్తి, ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తి జోగి రమేష్ గారు. ఆ రోజు ఆయనే తీసుకెళ్ళి మొత్తం గారు చూపించారు. ఇదిగోంది నారావారి సారా అని చెప్పని ఆయనే మొత్తం చూపిస్తే జనార్దన్ పిలిపించి భయపెట్టి వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెడతామని చెప్పని భయపెట్టి ఈరోజు జోగి రమేష్ గారి పేరు చెప్పిస్తాం జరిగింది ప్రభుత్వం. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా డైవర్షన్ పాలిటిక్స్, ఏదైతే వెంకటేశ్వర నిన్న కాశీపట్నం వెంకటేశ్వర ఇష్యూగానే ఉండి, అదేవిధంగా తుఫాన్లో ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు కాబట్టి, సరిగ్గా పనిచేయలేదు కాబట్టి ఈరోజు దాని అన్నిటిగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పని ఈరోజు ఉదయాన్నే జోగి రమేష్ గారిని చెప్పా పెట్టకుండా, సమాచారం గారు ఇవ్వకుండా ఎలా తీసుకెళ్తున్నారు, ఇంట్లోకి వచ్చి తాళాలు తలుపులు పగలగొట్టి, అంటే అన్యాయంగా ఒక మాజీ మంత్రి బీసీ నాయకుడు అనేది గారు చూడకుండా ఉదయం 6 ఇంట్లో మహిళలు ఉన్నారు అని చెప్పిన గారు చూడకుండా తలుపులు పగలగొట్టే విధంగా ఈరోజు అలా ప్రవర్తించడం జరిగింది. తప్పకుండా ఆయన నిజాయితీగానే ఉండి ఈ కేసు నుంచి తప్పకుండా ఆయన బయటకు వస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం గారు అండగా ఉంటాం. ఆయనకి వాళ్ళ జోగి రమేష్ తనయుడు కూడా ఉన్నాడు. ఏంటి ఉదయం నుంచి ఏం జరిగింది ఇంట్లో, ఎన్నింటికి వచ్చారు పోలీసులు, ఏం జరిగింది ఇంట్లో? పొద్దున 5 గంటల నుంచి పోలీసులు మేము ఎక్కడికి పారిపోలేదు, గడిచిన 15 రోజుల నుంచి చెప్తానే ఉన్నాం రండి అరెస్ట్ చేసుకోండి అని చెప్పి. ఏదో టెర్రరిస్టులు, మేమేదో టెర్రరిస్టులాగా వాళ్ళు గోడలు దూకి తలుపులు బద్దలు కొట్టి మేము ఎక్కడికో పారిపోతున్నట్టు, మేము ఇక్కడే ఉన్నాంరా బాబు అరెస్ట్ చేసుకోండి అని చెప్తున్నా కూడా ఏమాత్రం ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారని కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో, లోకేష్ గారి డైరెక్షన్లో ఏదో మమ్మల్ని భయభ్రాంతులకి గురి చేస్తే మేమేదో వాళ్ళ మీద పోరాటం చేయకుండా ఆగిపోతామని చెప్పి అనుకుంటున్నారేమో. అలా కాదు, పోలీసులు కూడా వాళ్ళ డైరెక్షన్లో కాకుండా న్యూట్రల్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పొద్దున్న నుంచి చాలా హడావిడి చేశారు. అలాగే అదేవిధంగా ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఏమాత్రం చిత్తశుద్ధున్నా నిజాయితీ ఉన్నా మీ పప్పెట్ సిట్ కాకుండా సిబిఐకి ఈ కేసుని అప్పగించవలసిందిగా మేము కోరుతున్నాం. అలాగే నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి స్వయంగా జోగి రమేష్ గారే కోరారు. కుటుంబ సభ్యులుగా మేము కూడా కోరుతా ఉన్నాం. అది ఆ టెస్ట్ చేసి జోగి రమేష్ గారిని సచ్చీలుగా మేము బయటికి తెచ్చుకుంటామని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకి తెలియజేసుకుంటా ఉన్నాం. చూడొచ్చు, పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు అయితే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే వేచి ఉన్న పరిస్థితి కూడా ఉంది. లోపల జోగి రమేష్ను కూడా విచారిస్తున్న పరిస్థితి. ఎమ్మెల్సీ రుహుల్లా కూడా ఉన్నారు. ఏంటి ప్రధానంగా వైసీపీ నుంచి ఏం చెప్పబోతున్నారు ఈ అరెస్టుకు సంబంధించి? ఆంధ్ర రాష్ట్రంలో దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అనేది నడుస్తుందండి. కేవలం జోగి రమేష్ గారు 15 రోజుల నుంచి నేను ఎటువంటి తప్పు చేయలేదు, మీకు దమ్ముంటే ప్రమాణం చేయడానికి రమ్మని సవాల్ ఇచ్చిన వ్యక్తికి ఈరోజు ఇలా అరెస్టులు. ఈ గతంలో 17 నెలల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ తరపున మాట్లాడే ప్రతి నాయకుడికి చేస్తున్నారు. మనం భయపడే ప్రసక్తే లేదు. ఏదో అరెస్టులు చేస్తే భయపడిపోయి ఇంట్లో కూర్చోము, ఇంకా ఫాస్ట్ అవుతాం. కాబట్టి చెప్తున్నాం, జోగి రమేష్ గారు కడిగిన ముచ్చలా బయటకు వస్తారు. అతను తప్పు చేసే అవసరం లేదు. ఆ తప్పుడు పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేయరు కూడా. కాబట్టి అదే ఈరోజు కేవలం ఆదివారం ఎంతమంది ఉన్నారు చూడండి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోగి రమేష్ గారి పట్ల ఉన్న ప్రేమ ఇది. కాబట్టి ఎప్పుడు పార్టీ అండగా ఉండిద్ది. మరోసారి జోగి రమేష్ గారు కడిగిన ముచ్చలా బయటకు వస్తారని నేను ఆంధ్రప్రదేశ్కి తెలియజేస్తాను. పూర్తి స్థాయిలో అయితే ప్రస్తుతం పోలీస్ స్టేషన్ దగ్గర అయితే వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితుంది. లోపల జోగి రమేష్ని, ఆయన సోదరుడు జోగి రాము, అదేవిధంగా ఆయన అనుచరుడు ఆరేపల్లి రాము, ముగ్గురిని కూడా ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు అయితే విచారిస్తున్నారు. కేసుకు సంబంధించి జోగి రమేష్ని A8గా చేర్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 17 మంది మీద కేసు నమోదు చేశారు. ఇప్పుడు తాజాగా ముగ్గురిని అరెస్ట్ చేయడంతో అలా ముగ్గురితో కలిపితే నిందితుల సంఖ్య కూడా 20కి చేరుకునే అవకాశాలు కూడా ఉన్నట్టుగైతే మనకు తెలుస్తుంది. మరోవైపు అద్దెపల్లి జనార్దన్ కూడా రెండోసారి కస్టడీకి ఇవ్వాలని కూడా అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజులు ఇవ్వాలని. గతంలో ఒక వారం రోజులు విచారణ చేశారు, కస్టడీకి తీసుకొని మరోసారి కస్టడీకి తీసుకొని విచారిస్తాము, మరోసారి అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద విచారణ రేపు జరగబోతా ఉంది. ఇక జోగి రమేష్ కూడా ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలని ఒక పిటిషన్ దాఖలు చేశారు. అది రేపు లేదా ఎల్లుండు మంగళవారం కానీ సోమవారం కానీ ఏపీ హైకోర్టులో విచారణకు అయితే రాబోతోంది. పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి జోగి రమేష్ విచారణ అయితే విజయవాడలో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి.